శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, మొన్న వైష్ణవి హరిబాబు హత్య కేసులో చూసుకుంటే తల్లి అన్నదమ్ములు, ఇద్దరు అన్నలు, తల్లి పాత్ర చాలా ప్రధానమైన పాత్ర. ఆవిడ్ని అతి దారుణంగా పాపం ఆ వైష్ణవిని అతి దారుణంగా హింసించినారు. వరకట్న వేధింపులు కానీ ఏదైనా సరే. అంటే ఒక ఇంట్లో తల్లిదండ్రులు మగపిల్లల్ని ఎలా పెంచాలి, ఇంటికొచ్చే భార్యని ఎలా చూసుకోవాలి, కడుపుతో ఉన్న అమ్మాయిని ఎలా చూసుకోవాలి. ఇప్పుడు వైష్ణవి గర్భిణి, 4 నెలలో 5 నెలలో గర్భిణి. అది కూడా చూడకుండా ఒక ఆడదైన అత్త అలాగే చేసింది, కట్టుకున్న భర్త అలాగే చేసింది. కాళ్ళు పట్టుకొని ఎంత ప్రాధేయపడిందో బిడ్డ. 20 కత్తిపోట్లు పొడిచినా కూడా నా కడుపును మాత్రం కత్తితో పొడవకు, బిడ్డ ఉంది లోపల, నన్ను ఇప్పటికైనా వదిలేసే, మా అమ్మ వాళ్ళు నన్ను బతికించుకుంటారు, నీ అంతకు నువ్వు వెళ్ళిపో, నీ జోలికి రాము అని ఎంత ప్రాధేయపడినా కిరాతకుడు వదలకుండా చంపారు. సో ఇక్కడ ఏంటి ప్రాబ్లం? పెంపకం. ప్రతి ఇంట్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, ముఖ్యంగా మగపిల్లల్ని ఎలా పెంచాలి. ట్రెడిషనల్ గా మనం చూస్తూ వచ్చామండి, ఆడపిల్లల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, బయటికి వెళ్తే నువ్వు ఎలా ఉండాలి, నలుగురితో నువ్వు ఏం చేయాలి, లైక్ యునో అత్తారింటికి వెళ్ళినప్పుడు నువ్వు నీ బిహేవియర్ ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఒక ఆడపిల్లకి నేర్పిస్తున్నారు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు. దానికంటే ఇంపార్టెంట్ కరెంట్ టైమ్స్లో ఒక అబ్బాయికి చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఏంటనంటే అసలు ఒక అమ్మాయిని ఎలా చూసుకోవాలి, మన ఇంటికి అన్ని వదిలేసుకొని మన ఇంటికి వచ్చినప్పుడు తను ఎలా చూసుకోవాలి, వాళ్ళు పడే బాధలేంటి, వాళ్ళకు ఉండే కష్టాలేంటి, దానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వచ్చు. యూనో డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ గో త్రూ అవుతుంటారు విమెన్. సో అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి బేసిక్గా అనే ఒక స్కూలింగ్ అనేది చిన్నప్పటి నుంచి అవ్వాలి మెన్కి. సో అది అవ్వట్లేదు కాబట్టే మనం ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ ఉన్నాం మనం. సో సింపుల్ చెప్తానండి, చాలా మందికి అబ్బాయిలకి అసలు అమ్మాయిలు మంత్లీ పీరియడ్స్ గో త్రూ అయ్యేటప్పుడు వాళ్ళకి జరిగే మూడ్ స్వింగ్స్ గురించి కానీ, వాళ్ళు పడే ఆ పెయిన్ గురించి కానీ, దాని యొక్క ఇంటెన్సిటీ గురించి కానీ తెలియదు చాలా మందికి. తెలియక వాళ్ళు ఏంటంటే ఈవెన్ వాళ్ళు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలి, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కొంచెం ఇంక్రీజ్ అవ్వాల్సిన టైం అది. సో అలాంటి టైంలో సపోర్ట్ ఇంక్రీజ్ చేయకపోవడము, సరిగ్గా చేయకుండా ఏం చేయకుండా ఖాళీగా అలా రెస్ట్ తీసుకుంటే, బికాస్ ఆఫ్ ద పెయిన్ రెస్ట్ తీసుకుంటుంటే మాటలు మాట్లాడటం, నువ్వు సోంబేరులాగా ఎందుకు కూర్చున్నావు, ఇట్లా ఏం పని చేయకుండా పొద్దు నుంచి ఏం చేసావు, ఇలాంటి మాటలు మాట్లాడడం అన్ని రెగ్యులర్గా చూస్తుంటాం మనం. సో అసలు ఆ పెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటము, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అసలు వాళ్ళ ఎపిటైట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, లోపలంతా డిజీగా ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ తెలియక ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నా పని నేను చేసుకుంటా, లేకపోతే నువ్వు నా పనులు నువ్వే నాకు చేసి పెట్టాలి అనే థాట్స్లో ఉంటారు చాలా మంది. సో అది తెలియక ఆ బేసిక్ రెస్పెక్ట్ అండి, బేసిక్గా ఉమెన్ ఏం గో త్రూ అవుతుంది తెలియకుండా ఒక త్రూ అవుట్ పెళ్ళి కాకముందు, పెళ్ళైన తర్వాత, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు ఏం గో త్రూ అవుతుంది తెలియదు. కాబట్టి మెన్ మోస్ట్ ఆఫ్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ అనేది అప్రోప్రియేట్గా ఉండదు అనమాట. అది కనుక చెప్తే అసలు వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ దే గో త్రూ అని తెలిస్తే కనుక ఎంతో కొంత సపోర్ట్ మనం ఇవ్వాల్సి వస్తుంది డ్యూరింగ్ దీస్ పీరియడ్స్ ఆర్ అదర్వైజ్ ఆల్సో అనేది మెన్కి అర్థమయ్యేలా చెప్పడం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇప్పుడు జనరలీ పెళ్ళయ్యే ముందు కూడా అమ్మాయిలకి చెప్తున్నారు కదా, అలాగే అబ్బాయిలకి కూడా చెప్పండి, వాళ్ళకి ఇవ్వండి, ఆ నాలెడ్జ్ ఇవ్వండి. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయి అలవాట్లు ఒకలాగా ఉంటాయి, మన అలవాట్లు ఇంకోలాగా ఉంటాయి. ఆ రెండు సింక్ అయ్యేదాకా మన అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కొన్ని చేసుకోవాల్సిన బోత్ సైడ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటివి అనేది చెప్పడము, ఒకవేళ అమ్మాయి మీ ఇద్దరికి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పడము. సో ఇలాంటి ఇది లేకపోవడము, లైక్ జనరల్గా ఏంటంటే అలాంటి నాలెడ్జ్ ఎవరు ఇష్యూస్ వచ్చినప్పుడు అరిచేయడం. జనరల్గా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ తోటి కానీ, లేకపోతే బయట వాళ్ళతో కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అరిచేసుకుంటాం మనము. వాళ్ళు పోతే పోనీ అనేసి వదిలేసుకుంటాం. ఎంతో మంది ఫ్రెండ్స్ వదిలేసుకున్నాం మన లైఫ్ లో. పార్ట్నర్స్ తోటి కూడా అలాగే బిహేవ్ చేస్తామంటే చేయకూడదు అలా, రైట్? సో ఆ డిఫరెన్షియేషన్ అనేది తీసుకురావటము, ఇవన్నీ అనేది మెన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ చెప్పడము. అది గనక చెప్పడం మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక, అట్ వెరీ రైట్ ఏజ్ నుంచి కనుక స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళు ఉమెన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఎలాంటి టైంలో కావాలో అలాంటి టైంలో అలాంటి సపోర్ట్ ఇస్తారనమాట.
సో అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అండ్ అది స్ట్రిక్ట్గా ఫాలో అయితే కనుక మన పిల్లల్ని చూసి ఎంతో మంది అమ్మాయిలు దే ఫీల్ ప్రౌడ్, Right. లైక్ యూనో అరే వీడిని ఎందుకు చేసుకున్నాను అనే థాట్ కాకుండా Yes. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఎ హస్బెండ్ లైక్ Right. దిస్ అనే థాట్ వస్తుంది వాళ్ళకి. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ లైక్ దిస్ అనే థాట్ వస్తుంది అనమాట. సో అది ప్యూర్లీ మన చేతిలో ఉంటుంది కాబట్టి అబ్బాయిలకి ఇలాంటివన్నీ ఖచ్చితంగా చెప్పాలండి. సో ఇది చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ రావాలేమో కదా రామ్ గారు. స్టేజ్ వైజ్ అండి, స్టేజ్ వైజ్ చెప్పుకుంటూ రావాలి. చిన్నప్పుడు చెప్పాల్సింది చిన్నప్పుడు చెప్పాలి. లైక్ యూనో అసలు అమ్మాయికి యూనో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఏంటిది, అప్రాపరియేట్ గా టచ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనం చూస్తూ ఉంటాము చిన్నపిల్లలు కూడా ఫాదర్ కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఫాదర్ కి ఇస్తారు కానీ మదర్ విషయంలో ఇవ్వరు. రైట్. ఎందుకు ఇవ్వట్లేదు మదర్ విషయంలో అంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు హస్బెండ్ ఇస్తున్నాడా, పోనీ ఇన్లాస్ ఇస్తున్నారా అంటే ఇస్తలేరు. సో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి అది చూసే నేర్చుకుంటున్నారు వీళ్ళు కూడా. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచే అది కూడా ఇంపార్టెంట్. అసలు వాళ్ళకి ఏంటంటే కొన్ని చెప్పాలండి. ఈవెన్ స్పెషలీ హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఏమని చెప్తారంటే మా డాడీ పొద్దు నుంచి రాత్రి దాకా బయట కష్టపడి చూస్తాడు, మా అమ్మ ఏం పని చేయదు అనే థాట్స్ లోనే ఉంటారు వాళ్ళు. కానీ అసలు అమ్మ చేసే పని ఇంకా ఎక్కువ. అసలు పొద్దు నుంచి సాయంత్రం దాకా అమ్మ ఏం చేస్తుంది, నీ కోసం ఏం చేస్తుంది, భర్త కోసం ఏం చేస్తుంది, అందరి కోసం ఏం చేస్తుంది అనే ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళకు కూడా షేర్ చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా న్యాచురల్ గా రెస్పెక్ట్ వస్తుంది. అమ్మ మన కోసం ఇంత చేస్తుందే అనే రెస్పెక్ట్ వాళ్ళకు కూడా న్యాచురల్ గా వస్తుంది. సో చిన్నప్పటి నుంచి స్టేజ్ వైజ్ అమ్మ అన్నప్పుడు అమ్మ రోల్ ఏంటిది, ఒక బయట విమెన్ రోల్ ఏంటిది, యూనో పెళ్ళిడికి వచ్చేసరికి అసలు వైఫ్ రోల్ ఏంటిది అని ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళ లైఫ్ కూడా స్మూత్ గా ఉంటది, కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంటాయి. గత వీడియోలో మనం చెప్పుకున్నాం ఏ ఇంట్లో అయితే ఆడది సరిగ్గా లేకపోతే వాళ్ళ ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అంటే ఇప్పుడు వైష్ణవి వాళ్ళ ఆ హరిబాబు ఇంట్లో జరిగింది ఇదే. కరెక్ట్. మీరు అన్నట్లు వాళ్ళ మదర్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే ఇట్లన్నీ ప్రేరేపించి చేయడం వల్ల ఈ రోజు పిల్లోడి జీవితం నాశనం అయిపోయింది. బంగారం లాంటి కోడల్ని చంపేసుకున్నారు. అంటే ఆడది అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ, ఎంత పవర్ అనేది కనిపిస్తుందండి. రైట్. తను పాజిటివ్ గా ఉండాలి అని అనుకుంటే మొత్తం ఫ్యామిలీలో పాజిటివిటీ అనేది నిండిపోతుంది. ఒకవేళ లేదు నెగటివిటీ ఫీల్ చేయాలి అనే థాట్ కనుక ఒక విమెన్ లో వచ్చింది అని అంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కి బలవుతుంది. నిజంగా మీరు అన్నట్టు మగపిల్లలకి మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు మీరు ప్రతిదీ చెప్పాల్సిందే వాళ్ళని, లేదు అంటే ఆ ఇంటికి వచ్చే భార్య అన్యాయం అయిపోతున్నారు. థ్యాంక్ యూ. వెల్కమ్.